అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే తనను మోసం చేశాడని ఆరోపిస్తున్న వీణా రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ అగ్గిరాజేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలికి అసెంబ్లీలో ఉండగా వీడియో కాల్లో ముద్దు ముచ్చట్లు ఫ్లయింగ్ కిసులు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే తనను మోసం చేశాడని ఆరోపిస్తున్న వీణా రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ అగ్గిరాజేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలికి అసెంబ్లీలో ఉండగా వీడియో కాల్లో ముద్దు ముచ్చట్లు ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే తనను మోసం చేశాడని ఆరోపిస్తున్న వీణా రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ అగ్గిరాజేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలికి అసెంబ్లీలో ఉండగా వీడియో కాల్లో ముద్దు ముచ్చట్లు ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రాంతి రవితేజ అందిస్తారు. రవితేజ, మీడియాకు రిలీజ్ చేసుకుంటూ వస్తా ఉంది. ఇప్పటి వరకు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం గానీ పోలీస్ శాఖ గానీ తనకు న్యాయం జరపలేదని, ఇప్పటి వరకు దీనిపైన కనీసం ఎంక్వైరీ కూడా వేయలేదని, అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది అనే విషయం కూడా కనీసం పోలీసులు ఇప్పటి వరకు తనను సంప్రదించకపోవడంతో తిరిగి బాధితురాల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఎవిడెన్స్, వీడియో చాట్లు, స్క్రీన్ షాట్లు, రాసలీల వ్యవహారానికి సంబంధించినటువంటి న్యూడ్ వీడియోలు సైతం ఒక్కొక్కటిగా బాధితురాలు రిలీజ్ చేసుకుంటూ వస్తా ఉంది. ఈరోజు నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక పక్క వీడియో కాల్లో అమ్మాయి ఉన్నటువంటి వీడియో తీవ్ర వైరల్ గా మాగా ఇప్పటికే రాజకీయ దుమారానికి దారితీస్తా ఉంది. ఈ రోజు ఏకంగా అసెంబ్లీలోనే ఉండి ప్రజల గొంతుక కోసం ప్రజావేదికగా ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ ప్లేస్ నుంచే శ్రీధర్ వీడియో కాల్లో మాట్లాడుతూ ఈ అమ్మాయి చేస్తున్నటువంటి చేష్టల పైన ఆయన రెస్పాండ్ అవుతూ ముద్దు ముచ్చటతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరినటువంటి పదవిని దక్కించుకున్న తర్వాత ఒక అమ్మాయి విషయంలో శ్రీధర్ తప్పటడుగులు వేయడంతో పాటు అమ్మాయితో ఈ శారీరక సంబంధాలు పెట్టుకొని తనతో ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేసి 5 సార్లు బలవంతంగా అబార్షన్ చేసి తనను బెదిరించి తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బాధితురాలు ఇంత పెద్ద ఆరోపణలు చేసినా ప్రభుత్వం దీనిపైన కనీసం ఎంక్వైరీ వేయకుండా, పోలీసులు కేసు నమోదు చేయకుండా, దీనిపై అసెంబ్లీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా మాత్రం బాధితురాలు తనకు ఉన్నటువంటి ఆవేదన, అభ్యంతరాలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తా ఉంది. దీనిపైన ప్రసారం అవుతున్నటువంటి వీడియో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తను తోటి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో కూర్చున్నప్పుడు బాధితురాలతో వీడియో కాల్ మాట్లాడమే కాకుండా బాధితురాలు ఇస్తున్నటువంటి ఫ్లయింగ్ కిస్ ని తను రిసీవ్ చేసుకునే విధంగా సైగలు చేస్తూ
వేరే చేష్టలతో ఈ ఫ్లయింగ్ కిస్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇటు బాధితురాలు హద్దు మీరినట్టుగా కనబడతా ఉంది, అటు జనసేన ఎమ్మెల్యే కూడా తన హద్దు మీరి ఒక ప్రజా వేదికలో ఉండి ప్రజల కోసం సమస్యలను వినిపించాల్సినటువంటి ఆ వేదిక ఎమ్మెల్యే ఈ రకమైనటువంటి చేష్టలకు, ఈ చిలిపి చేష్టలకు, ఈ సరసలాడడానికి అది సరైనటువంటి వేదిక కాదు అంటూ మాత్రం రాజకీయ నాయకులు, విశ్లేషకులు తీవ్ర స్థాయిలో అరవ శ్రీధర్ చేష్టలపైన మండిపడతా ఉన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీకి శ్రీధర్ ఇప్పటి వరకు అవైలబుల్లో లేడు. అతనికి నోటీసులు ఇచ్చి పిలిపించినా ఇప్పటి వరకు కార్యాలయాన్ని సంప్రదించలేదు. మరోపక్క బాధితురాలపైన రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో అరవ శ్రీధర్ తల్లి ఒక ఫిర్యాదు అందజేసి 25 కోట్లు డిమాండ్ చేసింది. తనను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మా కుటుంబమే ఆదుకొని తను ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగానికి పొందడానికి కారణం కూడా మేమే అంటూ తన తల్లి ఫిర్యాదు చేసింది. దానిపైన పోలీసులు అమ్మాయి పరారీలో ఉంది, అందుబాటులో లేదు, తను నోటీసులు అందజేసి తనను విచారించాలనుకుంటున్నామంటూ కూడా నిన్న రైల్వే కోడూరు పోలీసులు ఈ విషయం పైన స్పందించినట్టుగా తెలుస్తుంది. కానీ అమ్మాయి అందుబాటులో ఉంది, అందరితో టచ్ లో ఉంది, ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది, మీడియాకు రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి పోలీసులు తనను పట్టుకోలేక మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుబాటులో లేదంటూ కూడా కట్టకథలు వెళ్తా ఉన్నారు అంటూ మాత్రం బాధితురాలు ఆరోపణలు చేపడుతోంది. అరవ శ్రీధర్ ఈ విషయంలో రెడ్ హ్యాండెడ్ గా అక్కడ దొరికిపోయినట్టుగా కనబడుతోంది. దీనిపైన కూటమి ప్రభుత్వం లేదా జనసేన పార్టీ ఏ రకమైనటువంటి రియాక్షన్ ఇస్తుంది, దీన్ని ఎప్పుడు కంక్లూడింగ్ చేస్తారు, ఈ ఎపిసోడ్ ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనే దానిపై మాత్రం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకొన్ని న్యూడ్ వీడియోలు బయటకు వస్తే మాత్రం శ్రీధర్ పరవంతా కూడా దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలంతా కూడా చీకొట్టి ఈ ప్రభావం కాస్త జనసేన పార్టీ పైన చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు, స్థానికులు, ఓటర్లు ఈ అరవ శ్రీధర్ ఎపిసోడ్ తో కాస్త ఆ పార్టీలో ఎవరికి విలువ లేకుండా చేస్తున్నాయనే పార్టీపై తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోవడము, జనసేన పార్టీ అయినా కనీసం ఎంక్వైరీ చేసి శ్రీధర్ పైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేంత వరకు ఈ వీడియోలు బయటికి లీక్ అవుతూనే ఉంటాయి అనేది మాత్రం. అంటే రవితేజ ఇప్పుడు అసెంబ్లీలో ఉండగా వీడియో కాల్ చేయడం నైతికంగా సరైంది కాదు. ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే తన ప్రవర్తనపై మరి బాధ్యత తీసుకుంటారా? పార్టీ వ్యవహారాన్ని ఎలా చూస్తోంది? ఇప్పటికైతే బాధితురాలు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తోంది. మరి ఎమ్మెల్యేపై ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది? ఒకవేళ బాధితురాలు ఎమ్మెల్యేకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏదైనా ఉంటే, అంతర్గతంగా వారికి ఏదైనా వ్యవహారాలు ఉంటే అది వారి ఇంట్లో నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సింది, గొడవ పడాల్సింది, సరసాలు ఆడిస్తున్నటువంటి వేదిక అది. కానీ ప్రజల కోసం గెలుపొంది ప్రజా సమస్యలపై గలమెత్తాల్సినటువంటి వేదిక నుంచే తన వీడియో కాల్ మాట్లాడుతూ పక్కనున్నటువంటి తోటి సభ్యులు ఉన్న ఒక భయం లేకుండా బాధితురాలు ఇస్తున్నటువంటి ఫ్లయింగ్ కిస్ ని తను రిసీవ్ చేసుకుని ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నటువంటి వీడియో ఇప్పుడు ఏకంగా నెట్టింట బాగా వైరల్ అవుతా ఉంది. ఇది ప్రతిపక్ష నాయకులకు అస్త్రంగా మారింది. ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తారు. అక్కడికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్ల కృషి ఉంటుంది. ఎన్నో ఓటర్లు అతన్ని స్వాగతించి ఆ చోట కూర్చోబెడితే ప్రజల హృదయాలను గెలుచుకొని ఆ స్థానంలో కూర్చాల్సినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలందరినీ కాదని అమ్మాయి ఒక్కతే అన్నట్టుగా వ్యవహరించడంతో మాత్రం విశ్లేషకులు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో అరవ శ్రీధర్ వ్యవహారం పైన మండిపడతా ఉన్నారు. వాళ్ళు అంతర్గతంగా ఫ్యామిలీ వ్యవహారాలు, ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటే ఇంట్లో లేదా తన పర్సనల్ ఫామ్ హౌస్ లో, గెస్ట్ హౌస్ లో చూసుకోవాలి. కానీ పబ్లిక్ కోసం గలం విప్పాల్సినటువంటి అసెంబ్లీలో అరవ శ్రీధర్ ఆ అమ్మాయితో ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నటువంటి వీడియో ఇప్పుడు తీవ్ర వైరల్ అవ్వడంతో ఏపీ రాష్ట్రంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇది ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతా ఉంది, చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఇప్పటికీ జనసేన పార్టీ దీనిపైన స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేయలేదు. బాధితురాలు శ్రీధర్ పై యాక్షన్ తీసుకోండి. శ్రీధర్ చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని శారీరక సంబంధాలతో కోరికలు తీర్చుకుంటా ఉన్నాడు. అతని దృష్టి పెడితే, అతని మొబైల్ చెక్ చేస్తే చాలా మంది బాధితులు ఇంకా పోలీసులకు దొరికేటువంటి ఛాన్స్ ఉంది. పోలీసులు ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఒక బాధితురాలు ముందుకొచ్చి ఇలా అన్యాయానికి గురయ్యానని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే తిరిగి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ పోలీసులు అనే దానిపై కూడా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి శ్రీధర్ విషయంలో జనసేన పార్టీ గాని కూటమి ప్రభుత్వం గాని
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది, ఏ మాత్రం ఆలస్యం చేసినా శ్రీధర్ కి చెందినటువంటి వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలు కాస్త బయటకు వస్తే అది పార్టీ పైన ఎక్కువగా ప్రభావం చూపుతోంది. కాబట్టి జనసేన పార్టీ దీనిపైన ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతా ఉంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్పందన అంటే ఇప్పటికు బాధితురాలు వీణ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కానీ విడుదలైన వీడియోలకు సంబంధించి కానీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రెస్పాన్స్ ఏంటి? ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అతని న్యూడ్ వీడియోస్ ముందుగా బయటకు వచ్చినప్పుడు అతను ఇవి ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఇవి చాట్ జీపీటీకి చెందినటువంటి వీడియోలు, ఎక్కడో జరిగినటువంటి సన్నివేశాలను తీసుకొచ్చి తన ఫేస్ ని అక్కడ అతికించి అమ్మాయితో నిజంగానే రొమాన్స్ చేస్తున్న విధంగా న్యూడ్ ఫోటోలను చిత్రీకరించి ఇది రాజకీయ కక్షలో భాగంగా అంటూ మాత్రం శ్రీధర్ దీనిపైన మొదట క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇది వారం కావస్తోంది, ఈ ఎపిసోడ్ కంటిన్యూగా సాగుతూనే ఉంది కూడా. ఎమ్మెల్యే శ్రీధర్ ఇప్పటి వరకు జనసేన పార్టీ నాయకులకు క్యాడర్ కి అందుబాటులో రాకపోవడము, పోలీసులకు అందుబాటులో లేకపోవడము, ప్రభుత్వం ఎవరికి అందుబాటులో లేకపోవడం పట్ల చూస్తూ ఉంటుంటే తన నిజ స్వరూపం బయటపడింది. ఇన్ని రోజుల పాటు చేసినటువంటి ఈ రాసలీల వ్యవహారం, అమ్మాయితో అక్రమ సంబంధం అంతా కూడా ఇప్పుడు అన్ని కథనాలలో, అన్ని టీవీ ఛానల్స్లలో, పేపర్లలో, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతా ఉంది. కాబట్టి దీన్ని తలెత్తుకోలేక ఇది ఎక్కడ దారి తీస్తుందో, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఒక కన్ఫ్యూజన్ లో మాత్రం ఎమ్మెల్యే శ్రీధర్ ఉన్నట్టుగా మాత్రం కనబడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా, అవైలబుల్ లో లేకుండా, ఎవరితో టచ్ లో లేకుండా శ్రీధర్ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. బాధితురాలు మాత్రం తన పోరాటాన్ని యాస్టీజ్ గా కంటిన్యూ చేస్తూ తనకు న్యాయం దొరికేంత వరకు, అతనిపై యాక్షన్ తీసుకునేంత వరకు, ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించేందుకు ఈ అన్ని ముందుకు సాగితే తప్ప తనకు సంపూర్ణ న్యాయం దొరకదు. అతని పైన కేసు నమోదు చేయాలి. అతని చేత ఎవరైతే ఇంకా ఈ ట్రాప్ లో గురయ్యి శారీరక సంబంధాలు పెట్టుకొని ఎమ్మెల్యేతో ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తూ అమ్మాయిలను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాడో ఆ వివరాలన్నీ కూడా బయటకు పెట్టి ఆ బాధితులందరూ కూడా న్యాయం చేయాలంటూ మాత్రం ఈ బాధితురాలు డిమాండ్ వ్యక్తం చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రతీష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.